సర్కార్ కొలువు కొట్టాలన్న ఆశతోని ఇల్లు ఊరిడ్సబెట్టి పట్నం వచ్చి హాస్టల్ అన్నో కిరాయి రూమ్లలోనో వండుకుంటా కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు కట్టి కడుపు కట్టుకొని మరి కష్టపడతా ఉంటారు నిరుద్యోగులు. ఓ పూట తిండి బంద్ చేసి అయినా కానీ అప్లికేషన్ ఫీజుకు పైసలు పక్కకు పెట్టుకుంటారు. అసొంటిది ఆ ఫీజులను కూడా పెంచి నిరుద్యోగుల్ని నిలువు దోపిడీ చేయాలని చూస్తున్నారు అనుకుంటా. వస్తున్న వార్తలలో నిజమెంత, అసలు ఫీజు ఎంత పెంచిర్రు, ఏం కథ, ఇంకెన్నడు కొలువు వస్తుందయ్యా నీకు? ఎన్నేళ్ళు చదువుతావు, అయ్యవ మీద బతుకుతావు ఇంకా అనుకుంటా ఎవలెన్ని మాటలన్నా గాని పట్టించుకోకుండా సర్కార్ కొలువు కొడితే బతుకు బాగుపడుతుందన్న ఆశతోని పట్నం వచ్చి తెలందాకా పొద్దుందాకా అని తేడా లేకుండా కష్టపడుతుంటారు. అసొంటోళ్ళ తానికెళ్లి వందలకు వందలు వసూలు చేయాలన్న ఆపచ్చని ఏందో మరి. టీజీపీఎస్సీ పరీక్ష ఫీజును 200కెళ్లి ఒకటేసారి 1000 రూపాయలకు చేసిరట. ఈ నడుమ రిలీజ్ అయిన నోటిఫికేషన్ల అప్లికేషన్ ఫీజులు అమాంతం పెంచేసిరట. ఒకే తీరు కొలువులకు కూడా వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ప్రతి దరఖాస్తుకు ఫీజు కట్టవలసి వస్తుందని నారాజైతుర్రు. నమ్మకంతోని కొలువులు కొడదామని చదువుకునేటోళ్లు నిరుద్యోగులను నిలువు దోపిడీ చేసే కథ కాకుంటే ఏందిది అనుకుంటా గ్రూప్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్లు గుర్రుమంటుర్రు. మరి ఒక్కటేసారి గిట్ల ఫీజులు ఎట్లా పెంచుతారు అనుకుంటా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేసిరట. ఎంబటే విచారణ చేసి పెంచిన ఫీజులు తగ్గించేటట్టు ఆర్డర్లు ఇవ్వాలని ఫిర్యాదులో కోరిరట. కానీ ఇప్పటికే పడ్డ అన్ని నోటిఫికేషన్లు అప్లై చేసుకుంటా ఇంటికాంచి ప్రతి దానికి పైసలు అడగలేక ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎన్నడు కొలువు కొడతామో అన్న భయం ఉన్నా వెనకకు పోలేక కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి లేకున్నా జాబుల కోసం దండలాడుతున్న నిరుద్యోగుల తానికెళ్లి డబల్ ట్రిబుల్ రేట్ల పైసలు ఎట్లా వసూలు చేయబుద్ధి అవుతుంది అనుకుంటా అశోక్ నగర్ కాంచి అమీర్పేట్ దాంకున్న గ్రూప్ స్టూడెంట్లంతా గుస్సా అవుతురు. ఫీజులు తక్కువ చేస్తేనే మంచిది, లేకుంటే ముచ్చట వేరే ఉంటది అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు ఊడేస్తుర్రు. మరి ఫీజుల మ్యాటర్ మీద టీజీపీఎస్సీ వాళ్ళు ఏం చెప్తారనేది చూడాలిగా.